సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నేడు వీడనుంది. నేడు కడప కాంగ్రెస్ నేతలతో వైఎస్ షర్మిల సమావేశం కానున్నారు. ఆంధ్ర రత్న భవన్లో పీసీసీ చీఫ్ షర్మిల సమావేశం కానున్నారు. ఈరోజు సమావేశంలో కడప ఎంపీగా పోటీ చేసే అంశంపై షర్మిల స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎంపీగా పోటీ చేయాలని షర్మిలకు ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. రైట్, దాదాపు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నటువంటి వేళ పీసీసీ చీఫ్ షర్మిల కూడా దిశగా అడుగులు వేస్తున్నారు. ఆమె ఏ స్థానం నుంచి పోటీ చేయాలి, అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా, ఎంపీగా పోటీ చేయబోతున్నారా అనే విషయాలన్నీ కూడా ఈరోజు భేటీలో స్పష్టతకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైఎస్ షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తారని ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో నేడు ఏదైతే మరి ఎంపీకి సంబంధించి కూడా పోటీకి వెళ్లాలని కూడా ఒక ఆలోచనలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో అధిష్టానం నుంచి కూడా ఎంపీగా పోటీ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కడప నేతలతో కూడా వైఎస్ షర్మిల, కాంగ్రెస్ అధినేత వైఎస్ షర్మిల కూడా ఈ రోజు భేటీ కానుంది. భేటీలో కీలక అంశాలు చర్చలోకి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడించే విధంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక సభల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి వైఎస్ షర్మిల ఆ దశగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా కూడా ఇప్పటి వరకు కూడా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా మరి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కడపలో వైసీపీకి పట్టున్నటువంటి నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుండి దశాబ్దాలుగా వైసీపీ పాతుకుపోయినటువంటి ఎంపీ పార్లమెంట్ కి సంబంధించి కూడా ఈ రోజు మరి షర్మిల పోటీ చేసేందుకు కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కార్యకర్తల అభిప్రాయ సేకరణ తర్వాత ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యేటటువంటి నేపథ్యంలో కూడా ఆ తర్వాత కూడా ఒక నిర్ణయం అయితే ప్రకటించే అవకాశం ఉంది. మొన్నటి వరకు ఏదైతే వైఎస్ సునీత బరిలోకి దిగిద్దని ఒక అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో షర్మిల ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీకి దిగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాధవిరెడ్డి టీడీపీ నుంచి బరిలోకి వస్తారని కూడా అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి కడప జిల్లాలో వైసీపీ పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలు గెలిచే విధంగా గెలుపు గుర్రాలకి సీట్లు ఇస్తూ ఆ విధంగా కూడా వైసీపీ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ షర్మిలాని రంగంలో దించి ఖచ్చితంగా జగన్ ని ఓడించే విధంగా, అదేవిధంగా జగన్ ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో తన మీద పోటీ చేయాలని కూడా షర్మిల ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకు తెలుసు అందుతున్నటువంటి సమాచారం. ఆ దిశగానే ఈ రోజు కమిటీతో రాష్ట్ర కమిటీతో సమావేశం అనంతరం కూడా కడప నేతలతో కూడా సమావేశం అవుతారు. సమావేశం అయిపోయినటువంటి అనంతరం కూడా ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎక్కడి నుండి పోటీ చేయబోతుంది, రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక నియోజకవర్గాలకు సంబంధించి కూడా 175 నుంచి 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులని లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అటు పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే అప్లికేషన్లు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్నిటి మీద కసరత్తు జరుగుతుంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయకుండా ఎక్కడ నుంచి కడప నుంచి పోటీ చేసి ఖచ్చితంగా గెలిచే విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్.